తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా మన ప్రభు అయిన యేసు ప్రభుకి వందనాలు తెలియజేస్తున్నాను. స్థానిక పాస్టర్ గారికి, అదేవిధంగా సంఘంలో ఉన్న పెద్దవాళ్ళకి, సంఘానికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఒక నిజమైన సాక్ష్యం చెప్పి ఆరంభిస్తాను. బైబిల్లో నిజమైన దేవుడు నీవే అయితే నన్ను తప్పించు దేవా అని ఒక బాలుడు ఈ విధంగా జైల్లో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. రఘువరన్ అనే బాలుడు కేరళలో జన్మించాడు. అతను 3వ తరగతి కేరళలో స్కూల్లో చదువుతున్నప్పుడు గిడియన్స్ ఇంటర్నేషనల్ అనే ఆర్గనైజేషన్ ఇలాంటి చిన్న చిన్న పుస్తకాలు స్కూల్స్ లో, కాలేజెస్ లో నశించిపోతున్న ఆత్మల నిమిత్తము పంచుతూ ఉంటారు. చిన్నదిగా ఉంది కదా, నేను జేబులో పెట్టుకొని ఇంట్లో వెళ్ళి చదువుకోవచ్చు అనే తలంపుతో తీసుకున్న బాలుడు ఇంటికి వెళ్ళంగానే ఇలాంటి పుస్తకాలు మనం చదవద్దు రఘువరన్ అని చెప్పడంతో ఆ బాలుడు పక్కన పడేస్తాడు. ఎందుకంటే ఆయన హైందవ కుటుంబంలో జన్మించాడు కాబట్టి. కొన్ని నెలలు, సంవత్సరాల తర్వాత క్లిష్ట పరిస్థితి కలగబడింది. వాళ్ళ తల్లిదండ్రులు ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండగా ఈ బాలుడు స్కూల్ మానేసి ఒక కొట్టులో ఉద్యోగం చేయవలసి వచ్చింది. అతని యొక్క శాలరీ 50 రూపాయల నుంచి 100 రూపాయలు మాత్రమే. కొన్ని నెలల తర్వాత వాళ్ళ యొక్క స్నేహితుడు ఒక తలుపు పెట్టాడు. మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనిచేస్తున్నప్పుడు మన యొక్క జీతం 50 రూపాయల నుంచి 100 రూపాయలే. కానీ మనలాంటి యవనస్తులు ఢిల్లీకి ప్రయాణం చేస్తే అక్కడ 500 రూపాయల నుంచి 2000 వరకు సంపాదించుకోవచ్చు అనే తలంపు పెట్టడంతో బాగా ఆలోచించాడు. ఇక్కడ చూస్తే పేదరికం, అక్కడ చూస్తే ధనం కనిపిస్తుంది అనే ఆ యొక్క తలంపుతో తల్లిదండ్రులందరినీ కూడా వదిలేసి ఢిల్లీ ట్రైన్ పట్టుకొని ఢిల్లీలో దిగాడండి. అక్కడ బంధుమిత్రులు ఉన్నారంటే ఎవరు లేరు, స్నేహితులు ఉన్నారంటే ఎవరు లేరు. కష్టంగా ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఉద్యోగం తెచ్చుకొని ఒక స్లమ్ ఏరియాలో నివాసం ఉంటున్నాడు. అతను మరి అక్కడ లోకల్ ఫ్రెండ్స్ తో స్నేహం చేసుకుని వ్యసనాలకి పాలుభాగస్తుడయ్యాడు. సిగరెట్ తాగడం, దొంగతనాలకి పాలుభాగస్తుడయ్యాడు. కొన్ని దొంగతనాలు సక్సెస్ఫుల్ గా అయ్యి ఇంకో దొంగతనం చేసేటప్పుడు పోలీసులు ఆ బృందాన్ని పట్టుకొని జైల్లో వేశారు. అక్కడ మరి ఉన్నప్పుడు అక్కడ ఒక వారం పాటు ఉన్నప్పుడు అక్కడ ఢిల్లీ ఇంటర్నేషనల్ గిడియన్స్ క్యాంప్, ఢిల్లీలో ఉన్న క్యాంప్, ఢిల్లీ జైలు దర్శించడం జరిగింది. అందరి ఖైదీలు కూడా తీసుకున్నారు. ఈ బాలుడు తీసుకొని ఎక్కువ ఆసక్తి చూపించలేదు. బైబిల్ని పక్కన పడేశాడు. ఒక 4 రోజుల తర్వాత బయటకు వచ్చాడు. నాకు ఢిల్లీ అచ్చు రాలేదని ఈసారి ఇంకొక స్టేట్ కి ప్రయాణం చేశాడు. లక్నోకి వెళ్ళాడు. లక్నోలో కూడా అదే స్టోరీ రిపీట్ అయింది. మరి దిగాడు, ఎవరు కూడా లేరు. చాలా కష్టంగా ఉద్యోగం తెచ్చుకున్నాడు. లోకల్ ఫ్రెండ్స్ స్నేహం చేసుకొని ఎలాగో అన్ని వ్యసనాలు అలవాటు అయ్యాయి కాబట్టి ఈసారి పెద్ద ATM దొంగతనం చేయాలని తలంచి ఉన్నాడు. ఏదో కారణంగా ఇతను వెళ్ళలేకపోయాడు. స్నేహితులను పంపించడం జరిగింది. కానీ పోలీసులకి ఇతన్ని చిక్కి జైల్లో పెట్టారు. నేను చేయలేని నేరానికి జైల్లో ఉన్నాను అని బాధపడుతుండగా 2 రోజుల తర్వాత లక్నోలో ఉన్న ఇంటర్నేషనల్ క్యాంప్, ఆ లక్నో జైలు దర్శించడం జరిగింది. అందరు ఖైదీలు కూడా తీసుకున్నాను. ఈ బాలుడు తీసుకొని ఆలోచించాడు, నేను కేరళలో ఉన్నప్పుడు ఈ బైబిల్ నాకు ఇచ్చారు, ఢిల్లీ జైల్లో ఉన్నప్పుడు ఈ బైబిల్ నాకు ఇచ్చారు, ఇప్పుడు లక్నోలో ఉన్నప్పుడు కూడా ఈ పుస్తకాన్ని నాకు ఇస్తున్నారు. ఎందుకు ఈ పుస్తకం నన్ను వెంబడిస్తుంది, చదివితే పోలే అని ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. రాత్రి మరి చదువుతున్నప్పుడు మత్తయి 1వ అధ్యాయం 1వ వచనం నుంచి స్టార్ట్ చేసి మత్తయి 7వ అధ్యాయం 7వ వచనం దగ్గర అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడను, తక్కుడి తీయును, వెతుకుడి దొరుకును అనే మాట ప్రభావితం చేసింది. రాత్రి పడుకున్నప్పుడు పడుకోలేకపోయాడు. మోకరించి ప్రార్థన చేస్తాడు బైబిల్ని పట్టుకొని. బైబిల్లో నిజమైన దేవుడు నిన్ను నన్ను ఇక్కడి నుంచి తప్పించు అని ప్రార్థన చేయగానే నెక్స్ట్ డేనే మరి ఆ యొక్క అధికారి అతన్ని బయటికి తీసుకురావడం జరిగింది. అతని ప్రయాణం అక్కడే ఆగలేదండి. బైబిల్లో చివరి పేజీలో క్యాంప్ ప్రెసిడెంట్ అడ్రస్ ఉంది. ఆయన దగ్గరలో ఉన్న పాస్టర్ గారికి కల్పించారు. ఆ పాస్టర్ గారు ఆదరించి ఆ బాలుడిని చేర్చుకున్నారు. అదేవిధంగా పాస్టర్ గారికి బైబిల్ కాలేజ్ కూడా ఉంది. ఆ పాస్టర్ గారు ఆ బైబిల్ కాలేజ్ లో అతనికి ఒక డ్రైవర్ గా ఉద్యోగం ఇచ్చారు. అతను మరి ఒక డ్రైవర్ గా ఉద్యోగం చేస్తూ కొన్ని సంవత్సరాల తర్వాత PTH బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ కంప్లీట్ చేసి ఇప్పుడు అతనికి 20 సంఘాలు కట్టాడండి. దేవుడి నామకి మహిమ కలుగునుగాక. ఎవరో పంచారు, ఎవరో విత్తనం నాటారు, ఎవరో పంచారు, దేవుడు ఫలింపజేశాడు. గిడియన్స్ ఇంటర్నేషనల్ అనే ఆర్గనైజేషన్ మనందరికీ కూడా తెలుసు. మేము ఇలాంటి పుస్తకాలు ప్రింట్ చేసి అందరికి కూడా సువార్త ప్రకటిస్తుంటాము. ప్రపంచ వ్యాప్తంలో మరి ఇది 1889 సంవత్సరంలో ఇద్దరు ఫారినర్స్ ద్వారా స్టార్ట్ అయిందండి. మరి ప్రపంచ వ్యాప్తంలో 200 దేశాల కంటే పైగా మేము బైబిల్ తర్జుమా చేసి ప్రింట్ పంచుతూ ఉంటున్నాము. మీ అందరి చేతిలో వాచెస్ ఉన్నాయి కదండి. ఆ వాచెస్ లో ప్రతి 2 seconds కి ఒక బైబిల్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మీకు తెలుసా? ప్రపంచ వ్యాప్తంలో ఎవ్రీ 2 seconds కి ఒక బైబిల్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ద ఫాస్టెస్ట్ ప్రింటింగ్ బుక్ ఇన్ ద వరల్డ్, అదే విధంగా ద ఫాస్టెస్ట్ డిస్ట్రిబ్యూటింగ్ బుక్ ఇన్ ద వరల్డ్ ఇస్ గిడియన్స్ ఇంటర్నేషనల్. దానికి నేను మహిమ చెల్లిస్తున్నాను. దయచేసి గమనించాలి. మరి గిడియన్స్ ఇంటర్నేషనల్ అనే ఆర్గనైజేషన్ భారతదేశంలో 1961 సంవత్సరంలో స్టార్ట్ అయింది.
మరి అక్కడ మరి ప్రతి స్టేట్ లో 25 స్టేట్స్ లో 26 లాంగ్వేజెస్ తో మేము బైబిల్ తర్జుమా చేసి సువార్త ప్రకటిస్తూ ఉంటాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ ముందు 3 విషయాలు పెట్టాలనుకుంటున్నాను. ఏంటంటే మొట్టమొదటిగా ప్రార్థన చేయవలసిందని కోరుతున్నాను. ఎందుకంటే బైబిల్ని పంచుతున్నాము, బైబిల్ని పంచేవాళ్ళని కొడుతున్నారు, బైబిల్ని చింపేస్తున్నారు, తగలబెట్టేస్తున్నారు, కాల్చివేస్తున్నారు. అయినప్పటికీ కూడా మేము స్కూల్స్ లో, కాలేజెస్ లో, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో, జైల్స్ లో గత సంవత్సరం 70 లక్షల బైబిల్స్ నశించిపోతున్న ఆత్మల మీద పంచామండి. దేవుడికి మహిమ కలుగును గాక. అదే విధంగా మరి ఎంతో మందికి ఒక ఆశ ఉంటుంది, నేను బైబిల్స్ పంచాలి, నేను ఒక కార్పొరేట్ ఆఫీస్ లో ఉన్నాను, నేను బైబిల్స్ పంచాలి నా ద్వారా. ఎందుకంటే తీసుకునే హస్తాలు ఎన్నో ఉన్నాయి కానీ ఇచ్చే హస్తాలు తక్కువగా ఉంది. కొంత విస్తారంగా ఉంది కానీ పనిచేయని వాళ్ళు తక్కువగా ఉన్నారు. మీరు భార్యాభర్తలు 2100 కట్టి సభ్యత తీసుకోవచ్చు, లేదా పురుషులు 1500 కట్టి సభ్యత తీసుకున్నట్లయితే మీరు వాలంటరీగా గిడియన్స్ మెంబర్స్ అవుతారు. మీ ద్వారా బైబిల్స్ అనేది పంచబడుతూ ఉంటాయి. మూడోదిగా ఒక బైబిల్ మాకు ముద్రించడానికి 50 రూపీస్ ఛార్జ్ పడుతుందండి, ప్రింటింగ్ కాస్ట్. మేము బైబిల్స్ ని అమ్మడానికి రాలేదు, ప్రింటింగ్ కాస్ట్. ఒక బైబిల్ మాకు ముద్రించడానికి 50 రూపాయలు ఛార్జ్ పడుతుంది. ఆ సహాయం మేము అన్ని సంఘాలకు వెళ్ళి విజ్ఞప్తి చేస్తూ ఉంటాము. సో ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు ఎప్పుడైనా ఒక తలంపు ఉంటుంది, నేను ఇన్ని ఆత్మలను చనిపోయే ముందు ఇన్ని ఆత్మలను నేను సంపాదించుకోవాలనుకుంటున్నాను, ఇన్ని ఆత్మలను రక్షింపజేయాలనుకుంటున్నాను అంటే మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఒక 10 ఆత్మలు అంటే 50 into 10 500 రూపీస్. అదే 100 ఆత్మలు అంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఈ ఉదయకాల సమయంలో నేను ఇంత అమౌంట్ మీకు ఇవ్వని చెప్పను. ఇదంతా కూడా ఫ్రీ విల్ అండి, మీ వాలంటరీగా మీరు దేవుని యొక్క ప్రేరేపణ బట్టి మీరు ఇవ్వాలని నేను కోరుతున్నాను. మీ అందరికీ కూడా తెలుసు ఒక గొప్ప మూవీ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్, మనందరూ కూడా చూసాం. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మెల్ గిబ్సన్ అనే ఒక డైరెక్టర్ ఆ యొక్క డైరెక్షన్ చేశారు. అతను ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ తీసే ముందు ఎన్నో ఫ్లాప్ మూవీస్ చేశాడు. అతను హోటల్ రూమ్ లో ఉండి సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు తెలుసా. అతను ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ తీయక ముందు ఎన్నో సెక్యులర్ మూవీస్ చేశాడు. అతను చనిపోవాలనుకున్నాడు, ఎందుకంటే లాస్ లో వెళ్ళిపోయాడు. ఆ హోటల్ రూమ్ లో ఉండి అతను బాగా చింతిస్తూ నేను చనిపోవాలనుకున్నాడు. కానీ ఆ హోటల్ రూమ్ లో ఒక డ్రా ఓపెన్ చేస్తే అక్కడ గిడియన్ బైబిల్, ఫుల్ బైబిల్ కనిపించింది. ఆ గిడియన్ బైబిల్ చదువు, ఈ పుస్తకం అన్ని ఇక్కడ ఉంది అని చదివితే దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు. నువ్వు ఒక క్రైస్తవ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ తీయి, అది విజయవంతంగా నేను దీవిస్తాను అని ప్రేరేపణతో అతని తలపుతో అది స్టార్ట్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా గొప్ప సినిమాగా దేవుడు అతన్ని హిట్ చేసి ఆ మూవీ మనం అందరం కూడా చూసాము. అదే రీతిగా దేవుడు ఎంతో మందిని మారుస్తున్నాడంటే ఈ యొక్క బైబిల్ ద్వారా. మీ యొక్క ఉదయకాల సమయంలో మేము చివరిగా ఎక్కాల సర్వీస్ అయిపోతుంటే ఎక్కడ నిల్చుంటామో మీరు QR కోడ్తో మీరు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా కూడా మీరు ఈ యొక్క విరాళాలు ఇవ్వచ్చు, క్యాష్ ద్వారా కూడా మీరు ఇవ్వచ్చు. దేవుడి ప్రేరేపణ బట్టి మీరు ధారాళంగా దేవుని యొక్క రాజ్యంలో విత్తాలని నేను కోరుతున్నానండి. దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా మాస్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.